రైట్ రైట్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఫణేంద్ర గారు, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలో నాకు ఒక వాక్యం మాత్రం, ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ మూడు కూడా విడివిడిగా కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వేరేగా ఉండేవి అనేది అది నిజం కాదా? ఈ పాయింట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇది మాత్రం ప్రాస్పెక్ట్ కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఫణేంద్ర గారు. అలా నమస్తే అన్న, ప్యానల్ ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ రోజున కేటీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది 100% నిరుత్సాహ నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంది అని చెప్పి తెలియజేయడం కోసం అని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎజెండానే కాకుండా ఆంధ్ర రాష్ట్రంతో కూడా పోల్చుకుని, అంటే మాకే కాదు మా పక్కన కూడా కాలింది అనే ఒక చిన్న ఉద్దేశంతో అది కలుపుతూ వాళ్ళిద్దరినీ కూడా చూపించుకునే ప్రయత్నం మనకి ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా గురు శిష్యులకు ఉన్నటువంటి అనుబంధం వాళ్ళకి ఏదైతే ఉందో అనుబంధాలు అనేది ఉంది. దాని ప్రకారంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల క్రితం వెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలవడము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ ఉమ్మడి విపక్షాల మీద ఒక రాజకీయ చర్చ అనేది జరగడము, అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరంగా, అదేవిధంగా తెలంగాణకు కావాల్సినటువంటి విధి విధానాలు, ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ విధి విధానాల్లో ఈ రోజున కేటీఆర్ గారు ఒక నిరుత్సాహ నిస్పృహతో ఇన్నాళ్ళు వాళ్ళు చెల్లినటువంటి పరిస్థితి, ఈ రోజున ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఈ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు పనికి రాకుండా అదే ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పనికిరాని వాళ్ళు, చెవటలు, దద్దములు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విధి విధానాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఈ రోజున మనకి జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మనకి ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి విధి విధానాల్లో ఇక్కడ మన కేతిరెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. కేతిరెడ్డి గారు కేవలం ఒక మార్నింగ్ వాక్ ప్రకారంగా వచ్చి నా పాయింట్, విడివిడిగా పోటీ చేసి ఉంటే మీకు ఇంత విజయం దక్కేదా, గెలిచే వాళ్ళ అధికారంలోకి వచ్చేవాదా? ఆ పాయింట్ వాల్యుబుల్ అనిపిస్తుంది. ఎందుకు చేయాలా? రాష్ట్రం మొత్తం అప్పులు కూబి అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా ఎందుకు దివాళా తీసేసింది? రాష్ట్రం మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా చేసేశారు? రాష్ట్రాన్ని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చేశారు. ఉద్యోగాలు లేవు, ఆరోగ్యాలు లేవు, ఎటువంటి విధి విధానాలు లేవు. రాష్ట్రం ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలా? రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 2014 నుంచి ఆయన కష్టపడుతూ వస్తున్నారు జనసేన పార్టీ తరపు నుంచి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సెల్ఫ్ ఎజెండా తోటి ఆయన కూడా పార్టీలోకి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని చెప్పేసి వస్తున్నారు. సో అన్ని 3 సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి కలిసినప్పుడు, అభిప్రాయాలు ఏకమైనప్పుడు రాష్ట్రం 3 తాలూకా పార్టీలకు సంబంధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా చేయాలనుకునేటప్పుడు ఎందుకు విడివిగా పోటీ చేయాలా? ఎందుకు వేరువేరుగా వాళ్ళందరూ కలిసే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల సుభిక్షం ముఖ్యం, ప్రజల యొక్క పాలన ముఖ్యం, ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులో ఉన్నటువంటి వనరులు ముఖ్యం. ఇవన్నిటికీ కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని వీటన్నిటికీ కూడా పెద్దలతో చర్చలు ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలు ఈ రోజు రాష్ట్రాన్ని మరో పురోగతిగా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి అఖండ విజయంతో ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున తీసుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. సో ఎందుకు వేరువేరుగా చేయాలా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వేరువేరుగా చేస్తే అసలు చేయవలసిన అవసరం ఏముంది? ఆయన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఒక సెల్ఫ్ ఎజెండా తోటి ఉన్నారు. ఏమున్నారు? ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఓట్లు మేము చేల్చము, ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఏవైతే కావాలనో మా పాలన ఎవరైతే చేస్తారో దాని విధంగా ఏవైతే ఉంటో వాళ్ళకి 100% మేము సపోర్ట్ చేస్తాము. అదే విధంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఆవిడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఆవిడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆవిడ తాలూకు కూడా అదే ఎజెండా తోటి రాష్ట్ర అభివృద్ధి చేయంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేశారు. అదే విధంగా వయసులో ఉన్నటువంటి పెద్ద చంద్రబాబు నాయుడు గారు గత అనుభవంతో, ప్రస్తుత విధి విధానాలతోటి, రాజకీయ పరిస్థితితోటి, రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితులు స్థితిగతులు తీసుకొని ఆయన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో, అదే విధంగా లోకేష్ గారి యొక్క పాదయాత్ర, వీటన్నిటిని కలిసి ఏంటంటే ఏం మాట్లాడుతున్నాం సూటిగా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. మీరు విడివిడిగా పోటీ చేస్తే మీరు గెలిచే వాళ్ళ? అదే పాయింట్, సూటిగా ఆన్సర్ చేయండి. తప్పకుండా విడివిడిగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకుంది? అసలు దేనికి పెళ్ళి రాష్ట్ర పురోగతి మేము విడివిడిగా ఎందుకు పోటీ చేయాలా? అసలు దేనికి పోటీ చేయాలా? నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ వారు కానీ, లేకపోతే జనసేన వాళ్ళు రాష్ట్ర పురోగతి అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు విడివిడిగా ఎందుకు పోటీ చేయాల్సిన అవసరం ఏముందన్న? రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర పరిస్థితులు ముఖ్యం, రాష్ట్ర యొక్క పురోగతి ముఖ్యం. దానికి విడివిడిగా ఎందుకు పోటీ చేయాలా?
Right. విడిగా ఎందుకు పోటీ చేయాలి? ఇదే కేసీఆర్ గారు వారికి అడగాల్సిన అవసరం ఏముంది? విడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం సెల్ఫ్ ఎజెండా అందర్ ఎజెండా ఒకటైనప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. రాష్ట్రాల్లో రాక్షస పాలన అంతమొందించాలా? ఏ దారి నుంచి అయినా సరే రాష్ట్రంలో అంతమంది రాక్షస పాలన, ప్రజలు అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు. దానికి విడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? రైట్ రైట్ సైదా గారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో మీ పార్టీ అధినేత్రి గురించి కూడా, మీ రాష్ట్ర పార్టీ అధినేత్రి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక వస్తువులా ఉపయోగించుకున్నారు అంటే ఓటమిలో, జగన్ ఓటమిలో ఆమె కూడా ఒక వస్తువులాగా ఉపయోగపడింది. అది ఓన్లీ కడప జిల్లాలోనే జరిగిందా, మొత్తం రాష్ట్రం మొత్తం జరిగింది అనుకుంటున్నారా ఆమె ఇంపాక్ట్? సైదా గారు. వెంకట గారు, మీకు పెద్దలు ప్రొఫెసర్ శేషు గారు, సోదరుడు ఫణీంద్ర గారు, అలాగే టీడీపీ నాయకులు ఈమని సూర్యనారాయణ గారు, బిఆర్ఎస్ నాయకులు అన్న బొమ్మెర రామూర్తి గారు, అలాగే బిఆర్ఎస్ వీక్షకులందరికీ శుభరాత్రి, నమస్కారం. ఈరోజు ప్రధానంగా కేటీఆర్ గారు పత్రికా విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే చింత సచ్చినా పులుపు చావలేదన్నట్లుగా. ఎందుకంటే మేము ఓడిపోయామంటే ప్రజలు మా ఆత్మ గౌరవాన్ని వాళ్ళు అహంకారంగా భావించారు, అందువల్లే మేము ఓడిపోయినటువంటి ఒక మాట ఇంకా ఎక్కడో ఆయనకి ఆ భావన ఇంకా ఉందని నాకు అనిపిస్తా ఉంది. అలాగే మీరు చెప్పినట్లుగా షర్మిలమ్మ గారు ఒక తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఉపయోగపడిందనేటువంటి భావన కూడా వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి మనం గమనించాలా వెంకట గారు, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి, దాని యొక్క ప్రాథమిక హక్కు. అలాగే ఒక జాతీయ పార్టీగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకున్నటువంటి పార్టీగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలతో ఈ దేశ సమగ్రతంగా ఉండటం కోసం కాపాడినటువంటి పార్టీగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు పాలించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటిస్తున్నటువంటి పార్టీగా మేము షర్మిలమ్మ గారి నాయకత్వంలో నూతన పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి తరుణంలో కూటమి విజయంలో మీ పార్టీ అధినేత్రి పాత్ర ఉందా లేదా? సూటిగా ఆన్సర్ చేయండి. కూటమి విజయంలో డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే మేము ఓట్లు చేర్చగలిగాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, అలాగే ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే, ఆ విషయం మర్చిపోదు, ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే. లేదండి, కడప జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా ఈ రోజు చూడండి, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మా ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 10,000, 15,000 లేకపోతే 20,000 ఆ మాత్రం వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మీరు చూసుకోండి, కడపలో 1,40,000 వచ్చాయి, నెల్లూరులో 45,000 వచ్చాయి, తిరుపతిలో 70,000 వచ్చాయి, అలాగే నంద్యాలలో 56,000 వచ్చాయి. మీరు చూసుకుంటే హిందూపురంలో 53,000 వచ్చాయి పార్లమెంట్ అభ్యర్థులకి. అలాగే బాపట్లలో మనం చూసుకున్నట్లయితే 46,000 వచ్చాయి. ఈ విధంగా గత ఎన్నికలు పోల్చుకుంటే గత ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం ఎంత 1.17. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మాకు వచ్చిన ఎన్నికలు ఓట్లు 3,20,000. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ అభ్యర్థులకి దాదాపు 10 లక్షల పైచీలకు ఓట్లు వచ్చాయి మాకు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా 5,30,000లో 30,000 ఓట్లు మాకు వచ్చాయి. 6% వచ్చింది మాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆలోచనతో ప్రజలు ఓట్లు వేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో పరిపాలించినటువంటి తీరు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. మీరు అన్నట్టుగా ఓట్లు వేస్తుంటే ఏపీలో మంచి ఫలితాలు వచ్చాయి, దేశవ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వచ్చాయి. మీ అనుకున్న మీ రాహుల్ గాంధీ ప్రధాని కూడా అయ్యే ఉండాలి, అలా జరగలేదు కదా? అంటే జరగలేదంటే ఒకటండి, మీరు ఒకసారి గమనించాలా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంది అనేది దేశవ్యాప్తంగా మనం చూసాం. మోడీ గారు ఆయన మాయ మాటల గారెడితోటి ఈ 10 సంవత్సరాల పాటు ఏ విధంగా పరిపాలన చేశాడో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా, ఎవరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే జగన్,
ఈ మూడు పార్టీలు కూడా మోడీకి తొత్తులే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇది వాస్తవం. అసలు ప్రతిపక్ష పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రతిపక్ష పాత్రని పోషించడానికి కాంగ్రెస్ పార్టీ పౌరుషం ఉన్నవాళ్ళు అన్న సైదాన్, అంత పౌరుషం ఉన్నవాళ్ళు మరి మాట్లాడే వాళ్ళు ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడాలి. అధ్యక్షులు మహేంద్ర గారు ప్లీజ్ మాట్లాడనివ్వాలి. ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడాలి. వన్ బై వన్ మాట్లాడండి, ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్ యు ఆల్. మోడీ గారు తొత్తులు మీ షర్మిలా గారు కూడా మోడీ గారికి తొత్తేనా అది చెప్పకుండా మాట్లాడు. మీ షర్మిలా మీ షర్మిలా కూడా మోడీ గారికి తొత్తేనా? మోడీ గారికి తొత్తేనా? ఫణీంద్ర గారు లెట్ హిమ్ స్పీక్. మాట్లాడండి ప్లీజ్. ఫణీంద్ర గారు ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడాలి ప్లీజ్. ప్లీజ్ 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 ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. ఫణీంద్ర గారు సహకరించాలి. సైదా గారు ప్లీజ్ మేక్ యూ పాయింట్. సైదా గారు మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రజలు మా బంధువులు ఏ విధంగా చేశాడు? ప్లీజ్ సైదా గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మారిపోతుంది. సైదా గారు, ఫణీంద్ర గారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు ఇక్కడ సబ్జెక్టు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మారిపోతుంది మీ ఇద్దరు వాదన, అది ప్రాపర్ కాదు. వన్ బై వన్ మాట్లాడండి ప్లీజ్. సైదా గారు మేక్ యూ పాయింట్. ఇంకా ప్యానలిస్ట్ రామ్మూర్తి గారు మాట్లాడాలి. ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడండి. మాట్లాడు. ముఖ్యమంత్రిగా గౌరవించి మాట్లాడతాం. ప్రధానమంత్రి వాడలేదు. ప్రధానమంత్రి ప్లీజ్ సహకరించాలి. ఏదైనా కోటమిని ఇంకా మాట్లాడాలి, సహకరించాలి. పాయింట్ వైజ్ మాట్లాడాలి, పాయింట్ బై పాయింట్ మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ సహకరించాలి.